ఆకాశం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశం. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను తాగునీటి సమస్యలతో ఇబ్బందులకు గురి చేయొద్దు. కేసీఆర్ గారు ఇప్పుడు తాగే నీళ్లు ఎలా వస్తాయి? ఇప్పుడు ఎందుకు రావు? ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య తాగునీరు కొరత. హుజూరాబాద్ పట్టణం, జమ్మికుంట పట్టణం, హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట, కమలాపూర్ 5 మండలాల్లోని గ్రామాలు ఎక్కడ చూసినా ప్రజలు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజులు, 4 రోజులు నీళ్లు రాక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి నిరంతరంగా మంచినీళ్లు అందేవి. కానీ ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ప్రజలు నీటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఇది రాజకీయాల కోసం మాట్లాడుతున్న విషయం కాదు. ఇది ప్రజల బతుకుకి సంబంధించిన సమస్య. ప్రతిసారి ప్రభుత్వ పెద్దలు తమ గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించాలి. ఇంట్లో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు నీళ్లు లేక ఎలా జీవిస్తారు? ప్రజలకు కనీస అవసరమైన తాగునీరు కూడా అందించలేకపోతే ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టేనా? నా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన, హుజూరాబాద్ మరియు జమ్మికుంట పట్టణ ప్రజల పక్షాన, 5 మండలాల ప్రజల పక్షాన నేను ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. వెంటనే అన్ని గ్రామాలు, పట్టణాలకు నిరంతర తాగునీటి సరఫరా పునరుద్ధరించాలి. ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రజల సమస్యలపై ఎప్పటికీ రాజీ పడను. ప్రజల గొంతుకగా నిరంతరం పోరాడుతాను. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు తాగే నీళ్లు ఎట్లా వస్తాయి? మరి కేసీఆర్ గారు దిగిపోగానే నీళ్లు ఎట్లా బంద్ అవుతాయి అని నేను అడుగుతా ఉన్నాను. మా హుజూరాబాద్ పట్టణంలో కావచ్చు, జమ్మికుంట పట్టణం కావచ్చు, మా 5 మండలాలలో కావచ్చు, ఈ ఉన్న గ్రామాలలో ఇలా నీళ్లు ఎందుకు ఇస్తలేరు? ఇలా నీళ్లు ఇవ్వకపోతే ఏ విధంగా ప్రజలు సర్వైవ్ అవుతారు? ఇలా ఊర్లో నీళ్లు రాకపోవడం అనేది చాలా చాలా బాధాకరమైన ఇష్యూ. ప్రభుత్వం వెంటనే మేలుకోవాలి. నా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన మరియు హుజూరాబాద్ పట్టణ, జమ్మికుంట పట్టణ ప్రజల పక్షాన, 5 మండలాల ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వెంటనే నీళ్ళు ఇవ్వాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క నాడు కూడా మంచినీళ్ళ కొరత రాలేదు. ఏ ఇంట్లో కూడా ఇబ్బంది కాలేదు. ఇవాళ ఇబ్బంది ఎందుకు అవుతుంది? ఇవాళ దయచేసి మీరు ఏదో రాజకీయంగా స్టేట్మెంట్లు ఇచ్చారు కాదు, మీ గుండె మీద చేసుకొని మీరే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది రాజకీయ విమర్శ కాదు. ఇలా ప్రజలకి చాలా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. నా నియోజకవర్గ ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు 3 రోజులు, 4 రోజులు నీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెంటనే వాళ్ళందరికీ కూడా నీళ్ళు అందించాలని నేను ఈ ప్రభుత్వాన్ని నా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.